వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. కేంద్ర బడ్జెట్కి ముందు జరిపే సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వాణిజ్య పారిశ్రామిక రంగ ప్రముఖులతో సమావేశమవుతారు. మన దేశంలో రక్షణ ఉత్పత్తి ఏడాది రికార్డు స్థాయిలో 1,26,887 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తొలిసారిగా స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా ఈవేళ 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రయోగించనుంది. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్లో జరుగుతున్న 4వ క్రికెట్ టెస్ట్ ఆట చివరి రోజున ఈవేళ భారత జట్టు 340 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదిస్తోంది. కేంద్ర బడ్జెట్కి ముందు జరిపే సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వాణిజ్య పారిశ్రామిక వ్యాపార రంగ ప్రముఖులతో సమావేశమవుతారు. ఈ సమావేశం సందర్భంగా వినియోగాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వాణిజ్య రంగ ప్రముఖులు సూచనలు చేయవచ్చునని తెలుస్తోంది. స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలలో అత్యధిక భాగమైన వినియోగాన్ని పెంచడం ద్వారా మన దేశంలో అధిక అభివృద్ధి రేటు సాధించవచ్చునని వారు ఆర్థిక మంత్రికి సూచించే అవకాశం ఉంది. ప్రతి ఏడాది వార్షిక బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి వివిధ వర్గాల ప్రతినిధులతో ముందస్తు సంప్రదింపులు జరుపుతారు. 2025-26 బడ్జెట్లో చేర్చే అంశాలపైన వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన రంగాల నుంచి ఆర్థిక మంత్రి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గుజరాత్ సందర్శిస్తారు. అసూరాలో శ్రీ ధరంపూర్ తీర్థక్షేత్రంలో శ్రీమద్ రాజాచంద్ర ఆశ్రమంలో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతారు. రాజ్యసభ గృహంలో మహామస్తకాభిషేక కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈవేళ నుంచి 3 రోజుల పాటు ఖతార్లో అధికార పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జసీం అల్ తనీతో సమావేశమవుతారు. విదేశీ వ్యవహారాల మంత్రి పర్యటన వల్ల రాజకీయ, వాణిజ్య, పెట్టుబడి, ఇంధన, భద్రత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలతో సహా ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని అంశాల సమీక్ష జరుగుతుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇద్దరు నాయకులు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చలు జరుపుతారు. ఈ ఏడాది మన దేశంలో రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో 1,26,887 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రక్షణ ఉత్పత్తిలో 16.7% మేరకు పెరుగుదల సాధించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ ఎగుమతులు 2023-24 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 21,083 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 32.5% ఎక్కువ. గడిచిన సంవత్సరంలో రక్షణ రంగంలో భారత్, చైనాలు కూడా గణనీయమైన ప్రగతి సాధించాయని, వాస్తవాధీన రేఖ వెంబడి కొన్ని ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని యథాతథ స్థితికి పునరుద్ధరించాలని అంగీకరించాయని కూడా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2 దేశాలు వివిధ అంశాలపై గల అభిప్రాయ భేదాల పరిష్కారం కోసం దౌత్య, సైనిక స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ గత అక్టోబర్లో గుజరాత్లోని వడోదరాలో టాటా విమాన నిర్మాణ సముదాయాన్ని ప్రారంభించారు. C-295 రవాణా విమానాన్ని తొలిసారిగా మన దేశంలో తయారు చేసేందుకు ఈ కర్మాగారం ప్రారంభోత్సవం జరిగింది. గత ఏడాది కాలంలో 4,22,000 కోట్ల రూపాయలు విలువ చేసే రక్షణ కొనుగోళ్లకు ఆమోదం తెలియజేసినట్లు కూడా రక్షణ మంత్రిత్వ శాఖ సంవత్సరాంత సమీక్షలో వెల్లడించింది. డిసెంబర్ మాసంలో ఇంతవరకు విదేశీ పెట్టుబడిదారులు భారత పెట్టుబడి మార్కెట్లలో 22,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లలో 16,675 కోట్ల రూపాయలు, రుణ మార్కెట్లలో 5,352 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత కొద్ది నెలల్లో భారీగా ఉపసంహరణ జరిపిన అనంతరం కొత్త పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్లో 94,015 కోట్ల రూపాయల వరకు సంస్థాగత పెట్టుబడిదారులు ఉపసంహరించినప్పటికీ సెప్టెంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా 57,724 కోట్ల రూపాయల మేరకు మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
అంతరిక్షంలో అంతరిక్ష నౌకల డాకింగ్ అన్డాకింగ్ జరిపేందుకు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టనున్న కీలక ప్రయోగంలో భాగంగా ఈరోజు 2 ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగిస్తుంది. శ్రీహరికోట నుంచి ఈ రాత్రి ప్రయోగించే ఈ 2 ఉపగ్రహాలు కక్ష్యలో 2 అంతరిక్ష నౌకలను జోడించే ప్రక్రియ అయిన స్పేస్ డాకింగ్కు తోడ్పడతాయని ఇస్రో తెలియజేసింది. ఎటువంటి సాంకేతిక జోక్యం అవసరం లేకుండా కక్ష్యలో 2 ఉపగ్రహాలు లేదా అంతరిక్ష నౌకలను జోడించే ప్రక్రియను డాకింగ్ అంటారు. మన దేశానికి చెందిన పిఎస్ఎల్వి రాకెట్ ఈ 2 ఉపగ్రహాలను 476 కిలోమీటర్ల వలయ కక్ష్యలో ఉంచి జనవరి మొదటి వారంలో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పెడెక్స్కు మార్గం సుగమం చేస్తుంది. దీంతో భవిష్యత్తులో భారత్ అంతరిక్ష అన్వేషణలో కీలకమైన ఘట్టం ప్రారంభమవుతుందని, చంద్రుడి నుంచి భూమిపైకి మట్టి రాళ్లు మొదలైనవి సేకరించి తీసుకురావడం, భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు, చంద్రుడిపైకి మనిషిని పంపడం వంటి అనేక కీలక అంతరిక్ష ప్రయోగాలకు ఇది వీలు కల్పిస్తుందని ఇస్రో తెలియజేసింది. ఇంతవరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే స్పేస్ డాకింగ్ సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించాయి. కక్ష్యలో ఉన్న 2 ఉపగ్రహాల మధ్య విద్యుత్ బదిలీకి సంబంధించి కూడా స్పెడెక్స్ ప్రదర్శనలో ప్రయోగం జరపనున్నారు. భవిష్యత్తులో ఈ విద్యుత్ బదిలీ సజావుగా జరగడం కూడా అత్యంత కీలకమని ఇస్రో తెలియజేసింది. దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం పట్ల విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న జరిగిన విమాన ప్రమాదంలో 179 మంది మరణించారు. విమానంలో 181 మంది ఉన్నట్లు తెలుస్తోంది. జేజు ఎయిర్ విమాన సంస్థకు చెందిన విమానంలో 175 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది మరణించినట్లు నిర్ధారించారు. విమాన ప్రమాదం నేపథ్యంలో జనవరి 4వ తేదీ వరకు దక్షిణ కొరియాలో జాతీయ సంతాప దినాలు ప్రకటించారు. బోయింగ్ 737 విమానం ఈ ఉదయం బ్యాంకాక్ నుంచి మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తుండగా కూలిపోయినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్సులు స్వాధీనం చేసుకుని ప్రమాదానికి కారణాలు నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నారు. విమానం వేగంగా రన్వే దాటి గోడకు కొట్టుకుని దగ్ధమైనట్లు తెలుస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ నిన్న రాత్రి మరణించారు. ఆయన వయసు 100 సంవత్సరాలు. జార్జియాలోని ప్లేన్స్తో తన నివాసంలో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. మన దేశాన్ని సందర్శించిన 3వ అమెరికా అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్ 100 ఏళ్ల పాటు జీవించిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ఘనత సాధించారు. గత కొద్ది కాలంగా ఆయన చర్మం క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్య చికిత్సను నిలుపు చేసి ఆయన ఇంట్లోనే ఉన్నారని కార్టర్ సెంటర్ అట్లాంటాలో తెలియజేసింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడైన జిమ్మీ కార్టర్ 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. 2002లో ఆయనకు నోబెల్ శాంతి పురస్కారం లభించింది. సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలో భాగంగా పశ్చిమ బెంగాల్ కితన్సార్ ఛాంపియన్ సర్వీసెస్ జట్టును సెమీఫైనల్లో 4-2 గోల్స్ తేడాతో ఓడించింది. హైదరాబాద్లోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో నిన్న ఈ మ్యాచ్ జరిగింది. పశ్చిమ బెంగాల్ ఫైనల్లోకి ప్రవేశించడం ఇది 47సారి. రికార్డు స్థాయిలో ఈ జట్టు 32 సార్లు అంతకుముందు ట్రోఫీ గెలుచుకుంది. 2వ సెమీఫైనల్లో కేరళ మణిపూర్ను 5-1 గోల్స్ తేడాతో ఓడించి ఫైనల్కి చేరుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం మెల్బోర్న్లో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న 4వ క్రికెట్ టెస్ట్ ఆట చివరి రోజున ఈవేళ 370 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో భారత జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. విజయ సాధన కోసం భారత్ ఇంకా 307 పరుగులు చేయవలసి ఉంది. విశేషాలు మరొకసారి. కేంద్ర బడ్జెట్కి ముందు జరిపే సంప్రదింపుల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు వాణిజ్య వ్యాపార రంగ ప్రముఖులతో సమావేశమవుతారు. మన దేశంలో రక్షణ ఉత్పత్తి ఏడాది రికార్డు స్థాయిలో 126,887 కోట్ల రూపాయలకు పెరిగింది. భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తొలిసారిగా స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా ఈవేళ 2 ఉపగ్రహాలను కక్షలోకి ప్రయోగిస్తుంది. ఆస్ట్రేలియా మెల్బోర్న్లో జరుగుతున్న క్రికెట్ టెస్టులో ఈవేళ భారత జట్టు 340 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో 3 వికెట్లు కోల్పోయింది.
ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.